ఇక బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ మాత్రమే బీసీల హక్కులను రక్షిస్తోంది అన్నారు. మిగతా పార్టీలు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాయంటూ బీజేపీ చీఫ్ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అది ఎక్కడ పెట్టిందో ఏదో ఎవరు తెలియదు. మరి ఆ సమయం చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఆ ఎంబీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ కూడా మా పార్టీలో చేరారు. వారు బయట ఉన్నట్టు. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలో చేరారు. ఇది చాలా స్పష్టమైన సంకేతం తెలంగాణకు మేము ఇస్తూ ఉన్నాం, ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీతోని తెలంగాణ బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా బీజేపీతో ఉన్నారని చేసి ఈ ఇద్దరి చేరికతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం ఒక బీసీల హక్కును రక్షిస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇక 2 రోజుల సమావేశాలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సాగాయన్నారు ఎంపీ లక్ష్మణ్. కాలయాపన కోసమే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో సీబీఐకి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు సీబీఐకి ఇవ్వాలని, లేదంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని లక్ష్మణ్ వకుళాభరణం అనేక ఉద్యమాలకు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆర్ కృష్ణయ్య మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులైన బీజేపీలో చేరడం పార్టీకి బలంగా చేకూర్చిందన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వంలో, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీ కమిషన్ సభ్యులుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. బీసీ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా స్వాగతించే విషయం. దిస్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ ఇన్ తెలంగాణ. ఒక స్పష్టమైన సంకేతం. యావత్తు బీసీ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో, ఏదైనా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది నరేంద్ర మోడీ గారి ద్వారా, బీజేపీ ద్వారా అని చెప్పి విశ్వసించి ఇవాళ ఆర్ కృష్ణయ్య గారైతేనేమి, లేదా ఇవాళ కృష్ణమోహన్ గారైతేనేమి, తెలంగాణ ప్రభుత్వంలో ఎంబీసీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారైతేమి బీజేపీలో చేరారంటే కేవలం బీసీల యొక్క హక్కుల కోసం, సంక్షేమం కోసం, అభ్యున్నతి అనేది చివరికి సంచార జాతులు కూడా నిన్న దేశవ్యాప్తంగా ఏదైతే మోదీ ప్రభుత్వము బీజేపీ ముక్తి దివస్గా మొదటిసారిగా జరిపారో అది బీజేపీ వల్లనే నమ్మకం అనేది వారి చేరిక ద్వారా కూడా స్పష్టమవుతున్నది. వారిని నేను బీజేపీ కుటుంబంలోకి స్వాగతిస్తూ, గత 2 రోజులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే 2 రోజులు ఆ సమావేశాల్లో తేల్చిందేమిటి అంటే మసిబూసి మారడికాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అవినీతితోటి కూరుకుపోయింది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అవినీతి పాలైపోయింది. అందరు పెద్ద ఎత్తున రాజకీయాలంటే అసహించుకునే స్థాయికి చేరింది. ఇట్లాంటి కీలక సమయంలో బీజేపీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకే యూత్ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. మొత్తం అవినీతి లేని పాలన, సమర్థవంతమైన మోడీ పాలన. మోడీ రాకముందు మన దేశం ఎక్కడో 60-70 స్థానం నుండి ఈరోజు 3వ స్థానంకి ఎదిగింది. ప్రపంచంలో అగ్రదేశంగా మన భారతదేశం అగ్రదేశంగా అవుతుంది. జపాన్ దాటొచ్చాం, జర్మనీ కూడా దాటబోతున్నాం. అంత గొప్ప అగ్రదేశంగా తయారయ్యే స్థితికి మోడీ తీసుకువచ్చారు. ఇది నా జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నాను. సనాతనంగా మనం అందరం
హైందవ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళమైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతీయ సంస్కృతి. జాతి కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం ఒక సైద్ధాంతిక భూమికను ఈ సమాజంలో పరివ్యాప్తం చేసినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రాజకీయ వేదికనే భారతీయ జనతా పార్టీ. చాలా సంతోషంగా ఉన్నది. ఆయా సందర్భాల్లో రాజకీయంగా వచ్చినటువంటి అవకాశాల మేరకు కొన్ని రాజకీయ వేదికల్లో అవకాశం పొంది ఉండవచ్చు. కానీ ఇవాళ ఒక స్వగృహం కట్టుకొని గృహ ప్రవేశం చేసినంత ఆనందంగా ఉన్నది నాకు. పెద్దలు జీవితం అంతా కూడా ఒక సుదీర్ఘ కాలంగా ధర్మబద్ధమైనటువంటి ఆచరణతో ముందుకొచ్చినటువంటి, ఎందరికో ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దలుగా చాలా కాలంగా యూనివర్సిటీ నుండి చదువుకున్న రోజుల నుంచే మేము చూస్తుంటాం. అదే నిబద్ధత, అదే నిజాయితీ, అదే ధర్మంగా కొనసాగుతున్నటువంటి ఇవాళ పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా చాలా ఉత్కృష్టమైన పద్ధతి, రాజ్యసభ సభ్యులుగా, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా, దక్షిణ భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద నాయకుడిగా మన హైదరాబాద్ నుండి పెద్దలు డాక్టర్ కె. లక్ష్మణ్ గారు ఎదిగినటువంటి నేపథ్యం మనకు చాలా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పెద్ద ఆయన ఒక సోదర వాత్సల్యంతో నీలాంటి వాడు అక్కడిక్కడ కాదు ఉండాల్సింది, ధర్మం కోసం, దేశం కోసం నువ్వు రావాల్సినటువంటి వేదిక ఆసన్నమైందని చెప్పి నన్ను ప్రోత్సహించి ఈ వేదికలో నాకు ఒక అవకాశం రావడానికి వారు వాత్సల్యాన్ని ప్రదర్శించినందుకు శిరస్సు వంచి వారికి సభాముఖంగా వందనాలు చేస్తా ఉన్నాను. ఇది నా జీవితంలో